డీటెయిల్ చూస్తే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 14 మంది పోలీసులకు నోటీసులు ఇవ్వాలంటూ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ఎదుట వాదనలు వినిపించారు. 14 మంది పోలీసుల పేర్లను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయించారు. వారికి నోటీసులు జారీ చేయాలని కోరినట్టు సమాచారం. అడ్వకేట్ వాదనలు విన్న రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ అంశంపై విచారణ చేపడతామన్నారు. దాంతో ఆ 14 మంది పోలీసులు ఎవరు, వారికి నోటీసులు జారీ అవుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 14 మంది పోలీసులకు నోటీసులు ఇవ్వాలంటూ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం మనకు తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్ సాటి మహిళా ఐపీఎస్ కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పటికీ 2 రోజుల పాటు పోలీసుల విచారణ కూడా కొనసాగింది కస్టడీలో. ఈ క్రమంలో కస్టడీ విచారణ సందర్భంగా చివరి రోజు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తున్న సందర్భంలో ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదనేటువంటిది ఇటు పోలీసుల వాదన. ఈ క్రమంలో నేరుగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిని నేరుగా విచారణ చేపట్టారు. అయితే కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయమూర్తి ఎదుట రోధిస్తూ తనను ఇబ్బంది పెట్టారు, తనను ఇబ్బందులకు గురి చేశారు, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను కూడా తను చిత్తపడతానే, పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలంటూ తనను బలవంత పెట్టాడు అనేటువంటిది ఉదయ్ కృష్ణారెడ్డి వాదన. ఈ క్రమంలో న్యాయస్థానం కూడా సంబంధిత హెచ్హెచ్ఓ అత్తాపూర్ సిఐకి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చార్జ్ మెమో జారీ చేస్తూ దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా కోరింది. ఇవాళ కూడా మరొకసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఎందుకంటే ఎటువంటి సమాధానాలు చెప్పలేడు కాబట్టి మరొక 2 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఇవాళ తీర్పు రాబోతుంది. ఈ క్రమంలో ఇవాళ మరొక అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్లు ఇవాళ కోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే అత్తాపూర్ అలాగే ఉమెన్స్ కి సంబంధించి అలాగే హైదరాబాద్ పోలీసులకు సంబంధించి 14 మందికి నోటీసులు ఇవ్వాలంటూ 14 మంది ఈ విధంగా అంటే వేధింపులకు పాల్పడ్డట్టు కూడా బలవంతంగా తమ నుంచి సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారనేటువంటిది ఇటు వారి తరపు న్యాయవాదుల వాదన. ఈ క్రమంలో మధ్యాహ్నం 3:30 తర్వాత న్యాయస్థానం తెలిపిన తీర్పు వెల్లడించబోతోంది. మరి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, లేదంటే ఉదయ్ కృష్ణారెడ్డిని మళ్ళీ కస్టడీకి అప్పగించే అవకాశం ఉన్నటువంటి అంశాలపై ఒక క్లారిటీ రాబోతోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్.